దేవుని నమ్మావా లేదా అన్నది ప్రశ్న అక్కడ. దేవుణ్ణి నమ్మినవాడు, దేవుణ్ణి ఎరిగినవాడు ప్రేమ కలిగి ఉంటాడు. అయితే ఈ ప్రేమ కలిగి ఉండడానికి మీరు ప్రయాసపడండి అంటాడు 14వ అధ్యాయం మొదటి వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. మీరు ప్రేమలో వృద్ధి చెందుటకు ప్రయాసపడండి. మీలో ప్రేమ లేదని ఎలా అంటాం మనం అందరము? నువ్వు దేవుని ప్రేమించకుండా దేవుని మందిరానికి వస్తావా, వాక్యం చదువుతున్నావా, అర్పణలు అర్పిస్తున్నావా, ఆరాధన చేస్తున్నావా, ఇదంతా ప్రేమ సూచనలే కదా. ప్రేమ సూచనలు ఇవన్నీ కూడా. కానీ నువ్వు ప్రేమలో ఎదగాలంటాడు ఆయన. ప్రేమ ఉంది నీలో, దేవుడు అంటే ప్రేమ ఉంది. కానీ నువ్వు దేవునిలో ఎదిగితే అది ప్రేమలో ఎదుగుతున్నట్లుగానే. సహోదరులు అంటే కూడా నీకు అందరూ ప్రేమని, ఇందులో ఎవరిని ద్వేషించడం లేదు, ఎవరంటే నీకు కోపము లేదు, ఎవరి మీద ఏ విధమైన అసూయలు మత్సరము లేదు. కానీ ప్రేమలో ఎదగడం లేదు. ఎంతలో ఉన్నావో అంతలో ఉండిపోయావు, అక్కడే ఆగిపోయావు. ప్రేమలో ఎదుగు అంటాడు ఆయన. మీరు పరిశుద్ధత విషయంలో అనింద్యమైన వారిగా ఉండాలంటే, మీ హృదయాన్ని ఆయన స్థిరపరచాలంటే, మీరు రాకడలో ఎత్తబడాలంటే, మీరు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. అయితే ఈలోపు ఆయన వచ్చే వరకు మీరు చేయవలసిన పని ఏంటంటే, ఆ దినం ఆ దినం, ఆ నెలకు ఆ నెల, ఆ సంవత్సరానికి ఆ సంవత్సరం ప్రేమలో వృద్ధి చెందండి. ఇంక్రీజ్ ఇన్ లవ్. ప్రేమలో ఎదుగు, ప్రేమలో వృద్ధి చెందు, ప్రేమలో అభివృద్ధి చెందు, ప్రేమలో వర్ధిల్లు. అక్కడ చెప్పబడుతున్న మాటలు వర్ధిల్లు. ఒకటే పరీక్షగా మనం పెట్టుకోవాలి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఆయుష్ తరిగిపోతుంది, ఓ వైపు పెరిగిపోతుంది. ఏదో అనుకుందాం, నేను ప్రేమలో ఎదుగుతున్నానా లేదా? ప్రేమ లేనివాడు గనగన మోగే గంటలాంటోడు, ప్రేమ లేనివాడు వ్యర్థుడు, ప్రేమ లేనివాడు నిష్ప్రయోజకుడు, ప్రేమ లేనివాడు ఎన్నటికీ దేవుని సంబంధి కాలేడు. ఇలా చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 23వ వచనం. మీరు దేవుని శాశ్వతమగు వాక్యమనే అక్షయ బీజం నుండి పుట్టారు. కాబట్టి మీరు ఏం చేయాలి? నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లుగా మీరు సత్యమునకు విధేయులవ్వండి. ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించండి. ఇది నువ్వు ప్రేమ కలిగినవాడు కానీ హృదయపూర్వకంగా ప్రేమించడం లేదు, నోటితోనే ప్రేమించేస్తున్నావు.